ఒక మనిషి సింహం బోనులోకి వెళ్లి శరీరంతో బయటికి రాలేడు. కానీ దానియేలు జీవితంలో దేవుడు ఒక అసాధారణమైన కార్యం చేశాడు. హెబ్రీ బాలులు అగ్నిలో ప్రవేశించి అగ్ని వాసన కూడా రాకుండా బయటికి రాలేరు. కానీ దేవుడు వారి జీవితంలో ఒక అసాధారణమైన కార్యం చేశాడు. కేకలు వేయడం ద్వారా గోడలు కూలిపోవు. కానీ యెహోషువ జీవితంలో దేవుడు ఒక అసాధారణమైన కార్యం చేశాడు. గాలి ద్వారా సముద్రము తీల్చుకొని పోలేదండి, కానీ మోషే ద్వారా ఒక అసాధారణమైన కార్యం చేశాడు. ఒక వ్యక్తి చనిపోయి 3 రోజులు సమాధిలో ఉండి ఆదివారం ఉదయం తిరిగి లేవలేడు, కానీ యేసు క్రీస్తు ద్వారా ఒక అసాధారణమైన కార్యం చేశాడు. దానియేలు జీవితంలో చేస్తే, షద్రకు మేషకు అబేద్నెగో జీవితంలో చేస్తే, మోషే జీవితంలో చేస్తే, యెహోషువ జీవితంలో చేస్తే, యేసు క్రీస్తు జీవితంలో చేస్తే, ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో కూడా అసాధారణమైన కార్యాలు దేవుడు చేయగలడు.